నమస్తే మేడం. నమస్తే అండి. క్లాస్ స్టార్ట్ చేయాలండి. ఒక 5 minutes మేడం. వెల్కమ్ టు పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఛానల్ మేడం. మేడం ఒక 5 నిమిషాలు ధ్యానం చేయాలి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేయాలి. సరే చేపిస్తారా అమ్మా? సరే 5 నిమిషాలు చేయండి ధ్యానం. సరే. మాస్టర్స్ కళ్ళ జొడిన వాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి. వేలులో వేలు కలుపుకోండి మాస్టర్స్. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. కళ్ళు 2 మూసుకోండి మాస్టర్స్. కింద విరిగిన వాళ్ళు కింద కూర్చోండి. కుర్చీలో విరిగిన వాళ్ళు కుర్చీలో కూర్చోండి మాస్టర్స్. ధ్యానమేగా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, ధ్యానమేరా ఆత్మబాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. కళ్ళు 2 మూసివేసి తలపులన్నీ తరిమివేసి శ్వాస మీదే ధ్యాస ఉంచగా యోగివయ్యే యోగమచ్చును, నీవు యోగివయ్యే యోగమచ్చును. మాస్టర్స్ ఆలోచనలు వస్తుంటాయి, కట్ చేసుకుంటూ మళ్ళీ శ్వాస నీటికి తీసుకుందాం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. శ్వాసే గురువు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ధ్యానమే సర్వం, ధ్యానమే భోగం, ధ్యానమే మోక్షం, సత్యమే దైవం, సహనమే ప్రగతి, ఆత్మే పరబ్రహ్మ. లాస్ట్ 1 minute మాస్టర్. థర్డ్ సెకండ్ మాస్టర్. Five, 4, 3, 2, 1, 0. ముందుగా అరచేతులను విడదీస్తూ కళ్ళకు పెట్టుకున్న మాస్టర్స్ చేతులను తొలగిస్తూ మంచి ధ్యానానికి క్లాస్. అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సుభాష్ పత్రిజీ స్వర్ణమాలకు నమస్కరించుకుంటూ ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులకు, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మనం అంతగా జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న మన పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మాస్టర్. అదే విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా జూమ్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ నీలకం మేడం కి మరియు టీం మెంబర్స్ కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్. ప్రతిరోజు ఎంతో అద్భుతంగా సాగుతున్న మన ఛానల్ కి ఈరోజు తిరుమల మాస్టర్ శ్రీమతి సోమ నరసింహ గారు సూర్యాపేట నుండి వచ్చారు. తీసుకున్నాం. మేడం
స్టార్ట్ చేయనానండి. నా పేరు సోమనరసమ్మ, మాది సూర్యాపేట, తెలంగాణ. నేను చెప్పే క్లాసు కబీర్ సందేహాలలో చెప్తున్నానండి. ఈ క్లాసు పత్రిజీ సారు, విశ్వగురువు అయిన పత్రి సారు గురు దంపతులకు నమస్కారాలు, కోటి కోటి నమస్కారాలండి. పత్రిజీ గారు గనక ఈ ఇత్తనాలు ఇవ్వకుంటే ఎక్కడుందో అనిపిస్తుందండి. పత్రిజీ గురువు ఇచ్చిన జ్ఞానం వల్లనే నేను చాలా మోకాల నొప్పులు కానీ, నాకు ఒంట్లో ఉన్నాయి అన్ని ఆరోగ్యపరంగా అన్ని తక్కువైనాయండి. చాలా మంచి ఫలితం పొందిన పత్రిజీ గురువు ఇచ్చిన జ్ఞానం వల్ల నేను. మరి ఆ పత్రిజీ గురువును ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అలాంటి గురువును పొందగలిగినామని అనుకుంటున్నా నేను. మరి మనం ఎన్నో జన్మల నుంచి పరమాత్మ కృప ఉంటేనే మనకు అలాంటి గురువు పంపిస్తాడట. పరమాత్మ కృప లేనిది మనకు గురువు అందడట. పరమాత్మ కృప ఎవరి మీదనైతే ఉంటారో వాళ్ళకే సత్యం చెప్పే గురువు వస్తాడట మనకి. మరి ఆ గురువును గుర్తించలేకుంటున్నామంటే మనం అసలు పరమాత్మ కృప లేకుంటే మనం దగ్గరున్న గురువును కూడా గుర్తించలేమటనండి. మరి నేనైతే ఫస్ట్ సత్యం చెప్పే గురువు గుర్తించిందండి. పత్రి సార్ చెప్పిందే కరెక్ట్ అనుకున్నా. ఎవ్వరు చెప్పినాయని వినకుండా డాక్టర్ 4 గంతులు కాళ్ళు అరిగినాయన్నా కూడా నేను ఆపరేషన్ చేయించుకోలేదండి. ఈ జ్ఞానాన్నే నమ్ముకున్నా, జ్ఞానమే చేసుకున్నా, జ్ఞానంనే తగ్గించుకున్నా మొక్కల నొప్పులు. మరి పత్రిజీ గురువు అంటే సత్యం చెప్పే గురువు. సత్యం చెప్పే గురువు అంటే సామర్థ్యాన్ని ధిక్కరించి సత్యం చెప్పాలి. మరి సమాజాన్ని ధిక్కరించే చెప్పిండు పత్రిజీ గురువు గారు. సామాన్యుడు కాదు, ఆయన దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆయన కంటి చూపు వల్ల, ఆయన నోటి మాట వల్ల, ఆయన చేతి పరిచ వల్ల లక్షల మందికి జ్ఞానం నేర్పిండు ఆయన. మరి అంత ఓపికతో నేర్పిండు పత్రిజీ గురువు. ఈ ప్రపంచంలోకి రాకముందు మరి బుద్ధుడు ఇంకా వేరే వాళ్ళు చెప్పినాయి అవైతే వినలేదు. మరి పత్రిజీ గురువు చెప్పినప్పుడే నేను ఈ జ్ఞానంలోకి వచ్చిందండి. నాకు అనిపిస్తుంది, నాకు 70 ఏళ్ళకి జ్ఞానం దొరికింది, ఇంకా 20 ఏళ్ళు ముందు దొరకదా, 50 ఏళ్ళకి దొరికితే నేను బాగా నేర్చుకుందని అనిపిస్తుంది అండి. ఇప్పుడు నాకు 78 ఏళ్ళు, 79 ఏళ్ళు నడుస్తున్నాయండి. మరి ఈ జ్ఞానాన్నే నేను పట్టుకుంటా. రోజు 4 గంటలు 5 గంటలు జ్ఞానం చేస్తా, స్వాధ్యాయం చేస్తా, బుక్స్ చదువుతా, సజ్జన సాంగత్యం వింటా జూమ్ పెట్టుకొని. ఇదే కానీ ఇంకో పని లేదు. ఎవరు మా ఇంటికి వచ్చినా కానీ జ్ఞానం ముచ్చటే చెప్తానండి. జ్ఞానాన్ని ముంచిన దైవం లేదు. అసలు జ్ఞానమే గొప్పది. మరి ఎన్ని జన్మలు ఎత్తినామో, మరి 350 జన్మలు అయిపోతేనే ఇందులోకి వస్తామట. మరి 300 జన్మలు దాటకుంటే రాలేరట. అర్హత ఉన్న వాళ్ళే వస్తారట. మరి ఇప్పుడు నాకు ఇంక 20 ఏళ్ళు ముందు దొరకదా అంటే నేను ఎంతమందికి చెప్తా? ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు కూడా 50 ఏళ్ళ వాళ్ళు కూడా ఒప్పుకుంటలేరు జ్ఞానాన్ని. మరి చాలా మంది జ్ఞానం చేయటం కష్టం అంటున్నారు కొందరు. ఎందుకంటే ఎంజాయ్మెంట్ కు ప్రపంచం మీద ఉన్నది, ఎంజాయ్మెంట్ చేయాలని జ్ఞానం వద్దంటుండ్రండి. చాలా జ్ఞానమే గొప్పదండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు పరమయోగి అని కబీర్ దాస్ సందేశాలు చెప్తున్నానండి. ఒకటొకటి వివరిస్తా. 10 పాయింట్లు ఉన్నాయి అందులో. ఒకటొకటి చిన్నగా వివరిస్తుంటా. నువ్వు ఒక రోజంటూ వస్తే ఎవరికి ఉపయోగపడని రోజంటూ వస్తుంది. నీ గృహములో ఉన్న భార్య కూడా కాకుండా నీ శరీరంలోని నారీ నరము కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. మరి ఇంకా మరి పరమాత్మను తెలుసుకోవాలని వస్తలేదు. అన్ని జరుగుతున్నా చూడు. ఎంత పెద్ద మనుషులు అయినాక, ఇప్పుడు నీ పెద్ద మనుషులు అయినాక ఎవరికి పనికిరాను కదండి. మరి ఎవరు ఒప్పుకోరు నన్ను. మరి నారీ నడం అంటే అన్ని నరాలు కూడా పలసపడిపోతాయి, బొక్కలు కూడా పలసపడిపోతాయి, మొత్తం శరీరం కూడా ఖరాబ్ అయిపోద్ది. మరి ఎవరికి పనికి రాకుండానే అవుతాం. మరి గృహంలో ఉన్న భార్య కానీ భర్త కానీ అంతే. మనం కొంచెం శరీరంలో పట్టున్నప్పుడే జ్ఞానం నేర్చుకోవాలి. అప్పుడే మనకు జ్ఞానం ఆపుతుంది. కానీ పట్టు తప్పితే జ్ఞానం నేర్చుకోవటానికి కుదరదు. చాలా నాకు అదే అనిపిస్తుంది బాధ. నాకు ముందు దొరకదా అనిపిస్తుంది అండి. మరి మొదటి పాయింట్ ఇది. రెండో పాయింట్, ఈ శరీరం అనే నగరాన్ని నాశనం చేయటానికి శరీరంలో 5 దొంగలున్నారు, 10 ద్వారాలున్నాయి. మరి యమరాజు ఈ దుర్గాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. మరి దీన్ని కాపాడుకుంటానికైనా నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్తుండు కబీరు. నీ శరీరంలో ఉన్నాయి అన్ని కాపాడుకుంటానికైనా నువ్వు ధ్యానం చేయి అంటుండు. మరి ఈ యమరాజు అంటే మనకు నడిపించే యమరాజు. ఇప్పుడు మనసు 5 దొంగలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుంటే ఈ కళ్ళు చూసినవి కావాలంటాయి, చెవులు ఇన్నవి కావాలంటాయి, చూడకూడని చూడకూడదు, వినకూడని వినకూడదు, మంచి వినాలి, మరి మంచి చూడాలి. మరి చేసే చేతలు, చేతితో చేసే చేతలు, నోటితో తినే తిండి, నోటితో మాట్లాడే మాట అన్నీ చెడు మాటలే వస్తాయి. ఇప్పుడు అన్ని వాక్కు చేత కూడా ఎన్నో కర్మలు చేయగలుగుతాం మనం. ఒక మాట ఒక మనిషి నివసించిన, ఒక జీవి నివసించిన, మరి తినకూడని తిన్నా అన్నిటికి కూడా హింస అవుతుంది అనమాట. దాన్నే మరి 5 దొంగలు అన్నాడు. మరి 10 ద్వారాలు అంటే ఇప్పుడు మనకు కండ్ల నుంచి రంధ్రాలే, చెవుల నుండి ముక్కుల నుండి 6 రంధ్రాలే, నోటి నుండి రంధ్రమే 7, 10 ద్వారాలంటే
మలమూత్రం ద్వారా 2 9, మరి మాడనం బ్రహ్మనందరం ఉంటది 10 ద్వారాలు, 10 ద్వారాలలో ఉన్నాము. 10 ద్వారాలు నాశనం చేస్తానికి యమరాజు చూస్తున్నాడు. మరి వీటిని కాపాడుకోవటానికైనా నువ్వు ధ్యానం చేయని చెప్తుండు. మరి ధ్యానం అంత గొప్పది లేదు. మరి ధ్యానం చేస్తేనే మనం అన్నిట్లా ఉండగలుగుతాం. మరి ధ్యానం చేయకుంటే అజ్ఞానంలో ఉంటే ఎప్పుడు చీకట్లు ఉన్నట్టేనండి. మరి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలనో తెలియదు. ఇంతకుముందే అన్ని జన్మలు ఎత్తి వచ్చినాము, మరి ఇంకా కూడా ఎన్ని జన్మలు ఎత్తాలనో. మరి అందుకే మనం మొదలు జ్ఞానానికే తయారు కావాలి. మనం పోయేసరికి మనం అన్ని ఇప్పుడు ఒక ప్రయాణం పోతుంటే కనుక సూట్ కేసు సందుక అన్ని చదువుకొని వెళ్ళిపోతున్నాం అని అన్నట్టు ఎట్లా పోతామో, మనం స్వర్గం పోయేటప్పుడు కూడా అలా ఉండాలి ప్రయాణం. మనం అంతా భగవంతుని తెలుసుకొని ఉండాలి. అప్పుడే మన ప్రయాణం సాగుద్ది అనమాట. మరి సస్తు పుడుతూ ఇంకెన్ని జన్మలు ఎత్తుతామండి. మరి అలా చూసుకుంటూ ఉండాలన్నమాట. మరి మళ్ళీ 3వ పాయింట్ ఏమిచ్చారంటే, నీ సుందరమైన శరీరాన్ని చూసుకొని ఎందుకు గర్విస్తున్నావు? మరి ఒక విధంగా చూస్తే పాము గనక కుబుసం వదిలితే ఆ కుబుసం ఏమిటికి పనికిరాదు. మరి నీ శరీరాన్ని ఒకసారి వదిలినాక ఆ శరీరము దేనికి పనికిరాదు. మరి దాన్ని మనం పొద్దున లేచి సాయంత్రం వరకు కూడా ఈ శరీరం మీదనే దృష్టి పెడుతున్నామండి. ఈ ఆరోగ్యం బాగుండాలి, ఏం తింటే బాగుంటాం ఆరోగ్యం అంటున్నాం. మరి ఏది రాకుండా ఉండాలి అంటే, మనకు అందానికి ఉండాలంటే మంచి బట్టలు కావాలంటున్నాం. శరీరానికి ఎన్నో పౌడర్లు అంటున్నాం. నెత్తి నరిస్తే కళ్ళరేస్తున్నాం. ఈ శరీరం ఆనందం కొరకు, తిండి కొరకు ఏసీ పరుపులు కావాలి, ఏసీ రూములు కావాలి, ఫ్యాన్సీ పరుపులు కావాలి, మంచి తిండి తినాలి. దీని కొరకే పాటు పడుతున్నాం. ప్రతిది కూడా శరీరం కొరకే. కానీ మనలో ఆత్మ ఉంది కూడా మనకు తెలియదు. మరి ఆ గురువు వచ్చి చెప్పిండు, నువ్వు శరీరం కావు ఆత్మ అని. మరి పత్రిసారి గురువు వచ్చి గుర్తు చేసిండు, నువ్వు శరీరాన్ని కావు, నువ్వు ఆత్మను తెలుసుకో అన్నాడు. మరి పత్రిజీ సార్ అంతా సత్యమే బోధిస్తాడు. మరి సత్య గురువు అన్నట్టు. ఇప్పుడు కొందరు బాధ గురువులు ఏం చేస్తారు, పుణ్యకర్మలు చేయని చెప్తాడు. సత్య గురువు ఏం చేస్తాడు, పుణ్యకర్మ వద్దు పాపకర్మ వద్దమ్మా, నీకు కర్మే వద్దు, నీకు కర్మ లేని స్థితి, నువ్వు ముక్తి కర్మలు చేయని చెప్తాడు. మరి పత్రిజీ గురువు అంత గొప్పవారు లేరండి. ఆ గొప్పవారిని పొందడమే అదృష్టం అండి పత్రిజీ గురువు గారు అలా చెప్పిండు. మరి ఇప్పుడు మనం ఈ శరీరం గురించి, సుందరమైన శరీరం చూసుకునే ఎంతో గర్వపడుతున్నాం. కొందరు అందంగా ఉన్నోళ్ళు నేను అందంగా ఉన్నా అంటారు. మరి మంచిగా చదువు విద్య ఉంటే నాకే బాగా చదువు విద్య వస్తుంది, డబ్బు ఉన్నోళ్ళు నాకే డబ్బు బాగుంది, నేనే మంచిగా అన్ని బంగారం అన్ని శృంగారం ఉంచుకున్నా అంటుండు. దేనికి మనం శరీరాన్నే బోధిస్తున్నాం కానీ నాలో ఆత్మ ఉంది, ఇది నేను కాదు అనేది తెలవలే. ఇప్పుడు ఈ గురువు చెప్పినాకనే ఆత్మ అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆత్మారాధన చేస్తున్నాము. మరి పత్రిజీ గురువు గారు ఏమని చెప్పాడు, అందరూ విగ్రహారాధన చేయని చెప్తే పత్రిజీ గురువు గారు ఏమన్నాడు, ఆత్మారాధన చేయమన్నాడు. విగ్రహారాధన కాదు ఆత్మారాధన చేయమన్నాడు. అంటే మరి సాధ్యం కాదు. పత్రిజీ గురువు గారు మొత్తం ఏమంటే, ఫస్ట్ జీవహింస చేయకండి, ఏ జీవిని చంపకుండా జీవహింస చేయకండి, శ్వాస మీద జాస పెట్టి హింస చూడే హంస పకడు అన్నాడు. హింసను వదులు హంసను పట్టుకో అన్నాడు. గట్టి నిర్ణయం చెప్పాడు పత్రిజీ గురువు గారు, మంచి నిర్ణయం చెప్పాడు. మరి శ్వాస మీద జాస సత్యమైన జ్ఞానం చెప్పాడు. శ్వాస మీదనే జాస పెట్టు, హింసను వదులు హంసను పట్టుకో అన్నాడు. మరి అందరు గురువులు అలా చెప్పరు. మరి ఈ గురువు సత్యం చెప్పిడు, సామాజాన్ని ధిక్కరించి ఎవరికి భయపడలే. మరి మాంసాహారం మరిపించిండు, పాపకర్మలు మరిపించిండు, మనలకు అన్ని పుణ్యకర్మలు చేయమంటున్నాడు. అంటే మరి ఈ శరీరం సుందరమైన శరీరాన్ని చూసుకొని ఇన్ని ఏండ్ల నుంచి ఇన్ని జన్మలు కూడా ఈ శరీరం గురించే చేసినాం, కానీ ఆత్మ గురించి ఎప్పుడు పట్టించుకోలే. పైలోకం ముచ్చట మనకు అర్థమే కాలేదు. ఇది ఇహలోకము, మనం ఉన్నది పైలోకము. మరి ఉన్నత లోకం ఉండాలి, ఉన్నత లోకం నుంచి ఉన్న స్థానానికి రావాలి అంటే జీవిత లక్ష్యాన్ని సాధించాలి. మరి మనకు మానవులం అంటే ఏందనుకున్నావు, అసలు 84 లక్షల జీవరాశుల్లో మానవునికే భగవంతుని తెలుసుకునే అవకాశం ఉందండి. ఏ జీవరాశులు తెలుసుకోలేవు. దేవ జన్మలు కూడా వాటికి శరీరం ఉంటేనే వాళ్ళు తెలుసుకుంటారు. మళ్ళీ జ్ఞానం చేస్తేనే వాళ్ళకు ఇక్కడ వస్తుంది అనమాట. ఆ దేవ జన్మలు కూడా అంతే అనమాట. ఈ మా పశు జన్మలకు అంతే, మన మానవ జన్మకే అర్హత ఉందన్నమాట. మరి శంకరాచార్య వారు కూడా అదే అన్నమాట. మరి మానవ జన్మే గొప్పదని చెప్పిండు అనమాట. మరి మానవ జన్మ మించింది లేదు, మానవ జన్మే గొప్పది. మనమే భగవంతుని తెలుసుకోవాలి. మనకు విలువైన ఇంద్రియాలు ఇచ్చిండు భగవంతుడు, మనసునిచ్చిండు, బుద్ధినిచ్చిండు. అవి వాడుకొని మనం భగవంతుని చేరేది నేర్చుకోవాలి. శ్వాస మీద జాస జ్ఞానం చేసి ఈ యోగమే గొప్పది. కళ్ళు మూస్తే యోగము, కళ్ళు తెరిస్తే నియోగము. కళ్ళు తెరిస్తే మొత్తం ప్రపంచమే చీకటే, కళ్ళు మూస్తేనే యోగం. మరి మనం ఆత్మానందం పొందినప్పుడే మనకు యోగం వస్తుంది. అందుకే ఆత్మజ్ఞానం చేయమంటాడు.
బ్రహ్మగానం చేయమంటాడు. మరి ఆత్మగానం బ్రహ్మగానానికి మించిన జ్ఞానం లేదండి. మూడోది అయిపోయింది. ఏంటండి 4వ పాయింట్, నా తల్లి పరాయిదే బాటసారినే, నా తండ్రి పరాయి వాడే బాటసారినే, నేను కూడా పరాయి దాన్నే బాటసారినే. మనం అందరము తల్లి తండ్రి కొడుకు బిడ్డలు అత్త మామ కుటుంబం అని చేసుకున్నాము. మనం ఈ భూమి మీదకి వచ్చినాక మనం అందరము ఒక్కని కాడి నుంచి రాము. ఇప్పుడు సముద్రంలో నావలు గనక ఎక్కడెక్కడ తిరిగి వచ్చి అన్ని ఒక్క దగ్గర ఎట్లా ఆగుతాయో మనందరం కూడా అలా ఆగినామండి. మనం ఒక పెండ్లి గ్యాసు మొదలు మనం భూమి మీదకి రాగానే నిజ స్వరూపం తెలుసుకుందాం అనుకుంటాం, సత్యాన్ని తెలుసుకుందాం అని వస్తాం భూమి మీదకి. కానీ భగవంతుని తెలుసుకోవాలని కోరిక పుట్టది. మరి 300 జన్మలు అయినాక కూడా మనకు తెలుసుకోవాలని కోరిక పుట్టది. మరి మనం సొంతం కూడా తెలుసుకోలేము. మరి ఆ యొక్క కోరిక రావాలి అంటే మనకు ఒక సద్గురు వస్తేనే మనకు ఈ ఆత్మ అని చెప్పిండు. మరి అప్పుడు భగవంతుని చేరేది ఆ గురువు చెప్తేనే తెలిసింది, మనకు అంతవరకు తెలియదన్నమాట. మరి అందుకే మరి మనం ఏమైనా గురువు చెప్పినప్పుడే అర్థమైద్ది అనమాట, సద్గురువు చెప్పినప్పుడే అర్థమైద్ది అన్నట్టు. మరి ఈ తల్లి తండ్రి ఇవన్నీ బంధాలు. మరి బంధంలో ఉండి నా తల్లి నా కొడుకు నా పిల్లలని ప్రేమతో ఉండి మమకారంలో పడితే బంధంలో చిక్కించుకుంటే మరి జన్మలు పెరుగుతాయి. బంధం ఎంత ఉంటే అంత జన్మలు పెరుగుతాయి. మరి ఇక అదే విధంగా ఈ నావలు అలా వచ్చినాయి, మనం కూడా అలానే వచ్చినాము. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతామండి, ఎంతో మందిని కలుస్తాం, మాట్లాడుకుంటాం, నువ్వు ఇది ఎక్కడ మేము ఎక్కడ అనుకుంటాం. మళ్ళీ నా తేజ్ వచ్చినప్పుడు నేనే దిగుతా, వాళ్ళ తేజ్ వచ్చినప్పుడు వాళ్ళే దిగి వెళ్ళిపోతారు. మరి మనం కూడా అందరం వస్తామండి భూమి మీదకి. ఎవరికి ఎప్పుడు పోయవలసి ఉందో అప్పుడే వెళ్ళిపోతాం భగవంతుని దగ్గరికి. మనం ఆ పోయే రోజు వచ్చినప్పుడు మన మన టికెట్ ఎంతవరకు ఉందో అక్కడ నేను ఎంతవరకు పోతాను వచ్చిన మన ఇష్ట ప్రకారమే తీసుకుంటాం అటనండి. అంతకుముందు నాకు తెలియలేదు, ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చినాక తెలిసింది. భగవద్గీత చదివిన, యోగ వాసిష్టం 4 సంపుటాలు చదివిన, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు రాసింది చూసిన, ఏదైనా కూడా మనం ఒక ఏ ఏ కార్యం చేసినా నేను చేస్తున్నా అని చేయొద్దు. అది మొత్తం భగవంతునికే చెందిన లోక కళ్యాణం కానికే చేయాలి, కానీ దాని మీద ఆశపడొద్దు. మనం ఇది నాకు రావాలని కోరికలు కోరొద్దు. నిష్కామ భాగంగా కర్మ చేస్తేనే మనం చేసేది చేస్తే వచ్చేది వస్తుంది. మరి పత్రి సార్ కూడా అట్లే చెప్పిండు, నువ్వు చేసేది చేయి నీకు రావాల్సింది వస్తుంది అని అంటాడు. మనకి ఎంతైతే అర్హత ఉంటుందో అంతే వస్తుంది అనమాట. మరి అదే విధంగా ఉండాలి. కానీ మనం బంధాలు పెంచుకుంటే మరి బంధం పెరిగిపోతే జన్మలు పెరుగుతుంది, జన్మ పెరిగితే దుఃఖం ఉంటుంది, దుఃఖం వస్తుంది. మరి జన్మ ఉన్న రోజు దుఃఖమే. మనం ఎన్ని రోజులైతే భూమి మీదకి వస్తాం, నేను శరీరాన్ని నేను దేహాన్ని జీవుడం అని జీవించినన్ని రోజులు జీవిత లక్ష్యం సాధించలేమండి, సత్యలోకం పోలేమండి. నేను ఆత్మను అన్నట్టుగా బతికిన వాడే అమరుడైతాడని చెప్పిండు. మరి ఊకనే అమరుడు కావాలంటే కాదు, అందరం అమరుడు కావాలని కోరుకుంటాం, జన్మలేని స్థితి కావాలని అనుకుంటాం. కానీ అలా అనుకుంటే కాలేం. మనం ఎప్పుడైనా నేను ఆత్మను, ఆత్మసేవలు చేయాలి, నేను ఆత్మను అనుకోవాలి. అప్పుడే మనం సత్యలోకం పోతాం, అమరులం అవుతాం అన్నమాట. మన జీవిత లక్ష్యాన్ని, మనం వచ్చిన లక్ష్యాన్ని సాధిస్తాం అన్నమాట. మరి అలా ఉండాలి. ప్రతి మనిషికైనా ఈ జ్ఞానం మీదనే ఎక్కువ ఉండాలి. మనకు ప్రపంచం వైపు చూస్తే బంధము, ఆత్మ వైపు చూస్తే మోక్షం. ఎప్పుడైనా మనం ఆత్మ వైపే చూడాలి, ప్రపంచం వైపు చూడకూడదు. ప్రపంచం మీద ఉన్న ఎన్ని కోరుకున్నా అవి ఉండవి. అవి మనకి ఇక్కడ ఉన్నన్ని రోజులే ఇహలోకం ఉన్నాయి, మన దగ్గరికి రావు, మనతోని రావు. అవి ఇక్కడనే పోతాయి. అవి దాన్ని గుర్తించుకోవాలి. ఎప్పుడైనా ఆత్మలం అన్నట్టే జీవించాలండి. మరి 4వ పాయింట్ అయిందా? 5వ పాయింట్, నాది నాది అంటాడు. ఏది చూసి నాది నాది, నేనే సంపాదించిన, నాది ఇల్లు, నాది పొలం, నాది కారు, అన్నీ నాయే, అన్నీ నా పిల్లలకే ఉండాలి, అన్నీ ఇంకోరికి ఇవ్వద్దు. ఎన్ని తరాలకు పోయినా నా మనవనికే, నా కొడుకే, నా బిడ్డకే, ఇగో ఇలా ఆశలు అన్నమాట. నాది నాది అన్న భావం నిన్ను నాశనం చేస్తుంది. నాది నాది అన్న భావన నీ కాళ్ళకు బంధాలు, నాది నాది అన్న భావన నీ కంఠానికి ఉరి అవుతుంది అని చెప్తుండు కబీర్ దాసు. మరి ప్రతిదీ కూడా మనం నాది అన్నది పోవాలంటుండు, నామాలు తీసేయి అంటుండు. నామాలు తీసేస్తేనే యోగి అవుతాం అంటుండు కబీర్ కూడా. నామం అనేది ఉండొద్దు. మనం ఏది ఇచ్చినా ఎవరికి ఏది చేసినా నిష్కామ భాగంగా ఉండాలి. ఆ పరమాత్ముడు నా చేత చేపించాడు, నేను చేయవలసి వచ్చింది చేస్తున్నాను, ఆ భగవంతుడు ఇచ్చిన వరమే అది లోక కళ్యాణానికి కానీ అనుకోవాలి. కానీ చాలా మంది నేను ఇస్తే నేను ఇవ్వకుంటే వాడు ఉండకనే పో, నేను ఒక క్లాసు కూడా అమ్మో నేనే చెప్పినా కానీ చెప్ప, ఇది నేను చెప్పే క్లాసు కూడా ఆ పైన ఉన్న భగవంతుడు చెప్పిస్తుండు నాతోని, నేను కాదు చెప్పేది, ఆ పరమాత్మ చెప్పిస్తుండు. మీరు చెప్పాలని బుద్ధి పుట్టి ఫోన్ చేసి చెప్పమన్నారు, ఆ భగవంతుడు ఇచ్చిందే వరం అనుకోవాలి, నేను కాదు చెప్పేది, ఆ పరమాత్మదే. అంతా మూలా చైతన్యం ఉన్న పరమాత్మ నుంచి వచ్చిన, పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మను. ఆ భగవంతుడు మనల్ని ఏమన్నాడంటే భూమి మీదకి పంపిస్తప్పుడు నాలాంటి అంశాత్మలు కానీ పూర్ణాత్మలు తయారు చేయాలని పంపించిండట.
మరి మనం మాయలో పడిపోయినాం. ఈ భూమి మీదకి రాగానే మాయ మాయ ఉంటుందట మన ఎమ్మటి. మరి ఇక మాయలో పడిపోయి ప్రపంచంలో పడిపోయి ఇది నాది అది నాది అన్ని నాయనని కొట్లాడుతున్నాం. నాది నాదనే పంచాయతీలు గొడవలు వస్తున్నాయి అన్నమాట. మతాలు ఇప్పుడు నీది మతం నాది ఆ మతం నువ్వు వేరు నీవు వేరు అన్ని నాయ అనుకుంటేనే మరి ఈ పంచాయతీలు గొడవలు వస్తున్నాయి. కాబట్టి మనం ఏ అనుకోకుండా అంతా పరమాత్మదే అని అనుకుంటే మరి కృతాయుగంలో అలానే ఉండేనట్టునండి. ఏ గొడవలు ఉండకపోయేదట. ఒక బొక్కులో చదివితే ఉంది, కృతాయుగంలో మొత్తం ఇచ్చేటోళ్ళే ఉండేరట కానీ పుచ్చుకుంటోళ్ళు ఉండకపోయేదట, రోగాలు ఉండకపోయేదట, పంచాయతీలు ఉండకపోయేదట, అంత సత్యంగా జీవించేవారట. మరి ఆ కృతాయుగం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కృతాయుగం పోయి త్రేతాయుగం వచ్చింది, త్రేతాయుగం పోయి దాపర యుగం వచ్చింది, ఇప్పుడు కలయుగంలో మరి మరి కృతాయుగంలో 4 పాదాలు నడిచిందంటే త్రేతాయుగంలో 3 పాదాలంట, మరి దాపర యుగంలో 2 పాదాలు, ఇప్పుడు కలయుగంలో 1 పాదమే నడుస్తుంది. ఇంకా మనకి ఇంకా చాలా విపరీతం అయిపోయిందండి లోకం మీద. అప్పుడు ఎప్పుడో వారానికో ఆదివారానికో మటన్ చికెన్ తినేదానికి ఇప్పుడు రోజు మటన్ చికెన్ అంటారు. ఇప్పుడు ఒక్కరు ఫంక్షన్లు చేస్తే 4-5 రకాలు పెడుతుండ్రండి. ఇంకా నేనే గొప్పగా చేసిన నేనే గొప్పగా చేసిన అని అట్లా మారిపోయింది లోకంలో. అన్ని అన్యాయాలు చేయడం, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ చాలా అయిపోయినాయండి ఈ ఈ కలయుగంలో. అంటే మరి మనకు అలా ఉండాలన్నమాట. నీది నాది కాదు, అంతా ఒకటే, అందరం ఒకటే అని అంటే గొడవే ఉండదండి. అంతా ఆత్మలమే అని బతుకుతాం. మరి పైపోయినాక అందరం ఆత్మలేనట. పురుషుడు కానీ స్త్రీ కానీ ఏం గుర్తుండదట అక్కడ, అంతా ఆత్మలమేనట. ఇక్కడనే మనం పురుషుడు స్త్రీ అని గుర్తుంటదట. మరి పైలోకాలు ఇంకా చాలా ఉన్నాయటండి. మనం ఇదే సంతోషం అనుకుంటున్నాం. ఈ ఇల్లు నాది, ఇక్కడనే సంతోషంగా ఉన్నా, ఇంకా బంగ్లాలు ఉండాలి, ఈ పొలం నాది ఇది నాది ఇయ్య మురుస్తున్నాం. కానీ ఇంకా పైన చాలా ఉన్నాయట. మరి గొప్ప గొప్ప లోకాలకు పోవాలంటే మనం ఇక్కడ ఆశ వదులుకుంటేనే గొప్ప లోకానికి పోగలుగుతామండి. డబ్బులు ధనం మీద ఆశ పెట్టుకుంటే మనం పోలేము. మరి చాలా మంది కూడా కొందరు చనిపోయినాక సహాయకులు వస్తే పోరట, వెళ్ళిపోరట, పెతాత్మలయ్యే తిరుగుతుంటారట. మరి అందుకే ఇప్పుడు తెలుసుకోవాలన్నీ. మరి కబీర్ ఇచ్చిన సందేశాలను అయితే చాలా ఉన్నాయండి. మనం చనిపోతే ఎమ్మటి రావనే శాతం అశాస్త్రం అన్న క్లాస్ ఇదనమాట. ఏదైనా అశాస్త్రమైనదే, మనం శాస్త్రమైనది కాదని ఉన్నదనమాట. ఈ క్లాసులో 18-19 ఉన్నాయి పాయింట్లు. కానీ నేను ఆ గంట సేపు వచ్చే అంతవరకు వివరిస్తా, మీరు గంట అయినాక బంద్ పెడతా. ఎంతవరకు వస్తే అంతవరకు వివరిస్తా. ఇప్పుడు 5వది అయిపోయిందా, 6వ పాయింట్ అండి. 6వ పాయింట్ ఏమంటుండంటే, జన్మ జన్మంత్రాలకు నీతోని వచ్చే ధనాన్ని సంపాదించు. నీ జన్మ జన్మాంతరాలకు వచ్చే ధనాన్ని నువ్వు సంపాదించుకో. మరి ఈ భౌతిక ధనాన్ని సంపాదించితే నువ్వు కష్టపడి పాపాలు చేసి మోసాలు చేసి ఈ భౌతిక ధనాన్ని నువ్వు ఎన్ని సంపాదించినా మరణించినాక నెత్తి మీద మూటగట్టి పెట్టుకొని పట్టుకపోయిన వారిని ఇంతవరకు నేను చూడలేదు అంటుండు కబీరు. కబీర్ చెప్తుండు, ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు ఈ భౌతిక ధనాన్ని మూట కట్టుకొని పెట్టుకపోయేటోళ్ళను అంటుండు. తరతరానికి జన్మ తరాలకు వచ్చే ధనాన్ని సంపాదించి అంటుండు. మరి నాకు జన్మ జన్మలకు వచ్చే ధనం అంటే ఇగో ఇదేనండి. ఇప్పుడు మీరు ఇన్ని క్లాసులు పెట్టిస్తుంది ఆమె, కాపులు పెట్టించట, ఆమె పేరు ఏందో జూముల. మరి ఆమెకి ఎంతో పుణ్యం అన్నమాట. మరి ఇదే అన్నమాట జన్మ జన్మలకు వచ్చేది. జూమ్ క్లాస్ చెప్పించి అందరితో జ్ఞానం చెప్పియటం. ఇప్పుడు మేము నలుగురికి నేను నేర్చుకునే జ్ఞానం నలుగురికి చెప్పటం. ఇది నేను శ్వాస మీద జాస పెట్టి సరి అయిన ధ్యానం చేసి నేను స్వాధ్యాయం చదివి సజ్జన సాంగత్యం గురువుల దగ్గర, సత్యం చెప్పే గురువుల దగ్గర నేను సాంగత్యం చేసి అవన్నీ నేను నేర్చుకొని ఇలాంటివి చెప్పటం. మరి జ్ఞాన యజ్ఞాలు పెట్టిన కాడ అన్నదానాలు ఇవ్వటము. మరి వాళ్ళకు ఇప్పుడు మరి పత్రి సారు అక్కడ కర్తాల కాడ మరి అక్కడ జ్ఞానయజ్ఞం పెట్టి ఎన్నో బుక్కులు ఇస్తాడు. మరి ఆ బుక్కులలో రాయించుకు రావాలి. మనం డబ్బులు మన చేతులు ఉన్నాయి, మనం ఇవ్వాలి, సాయం చేయాలి, అన్నదానం ఇవ్వాలి. మరి యజ్ఞాలు పెట్టిన కాడ పాల్గొనాలి, జ్ఞాన యజ్ఞాలు పెట్టిన కాడ డబ్బులు ఇవ్వాలి. మనం అట్లాంటి సాయం చేయాలి చేతనైన కాడికి. ఇప్పుడు కొందరు ఏమంటారంటే నా కాడ ఏమీ లేదండి నేనేమి ఇస్తా అంటారు. ఏమీ లేదు కాదు, కోట్లకు విలువైనటువంటి నీకు శరీరము, సమయము, నీ వాక్కు, బుద్ధి, ఆయుసు ఇన్నిచ్చిండు భగవంతుడు మనకు. మరి నాకు శరీరాన్ని ఇచ్చిండు, వాక్కునిచ్చిండు. మరి నేను మాట్లాడాలి కదా, మరి మాట అయినా ఈ క్లాస్ చెప్పాలి కదా. మరి నా శరీరాన్ని ఇచ్చిండు, నేను శరీరం చేసి చెప్తున్న పని అయినా నేను చేయాలి కదా. మరి బుద్ధి ఉండాలి, మరి జ్ఞానం చేస్తేనే బుద్ధి వికసిస్తుంది. మరి జ్ఞానం నేర్చి మనం బుద్ధి వికసించి ఇలాంటి జ్ఞానం నేర్చుకొని 10 మందికి చెప్పాలి. ఇదే ధనం అనుకోవాలి. కానీ ఏమీ ధనము లేదని అనుకోవద్దు. మనం కాలాన్ని వృధా చేయొద్దు. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు పుస్తకం చదువుడో జ్ఞానం కూర్చునుడో నేర్చుకోవాలి అంతే. కానీ వృధా చేయకూడదు. ఉట్టుట్టి ముచ్చట్లు. నేను అంతకుముందు ఏం చేసేదండి, అసలు మా అమ్మాయేనండి నాకు జ్ఞానపరిచయం చేసింది. ఫస్ట్ గురువు మా అమ్మాయే నాకు. అయితే నేను ఎప్పుడు టీవీ చూసేదండి.
ఊరికే పొద్దు 24 గంటలు టీవీ ఉండే. మా టీవీ ఖరాబ్ అయితే వాళ్ళ ఇంట్లో టీవీ పెట్టడానికి పోతే మా అమ్మాయి నీకు ఇక టీవీ వద్దు, ఇక అయిపోయింది టీవీ అని జ్ఞాన జగతి బుక్ ఇచ్చిందండి. మరి అది చదువుకొనే నేను జ్ఞానం నేర్చుకున్నానండి, జ్ఞాన జగతి బుక్కులు చదివి. అంటే మనం సమయం వృధా కానియొద్దు, స్వాధ్యాయం చేయొచ్చు, సాధ్యన సాంగత్యం వినొచ్చు, జ్ఞానం చేసుకోవచ్చు. మరి అట్లాంటి కాలం వృధా చేయొద్దు. అందుకని దేని ఉంటే అది దానం చేసుకోవాలి. ఇప్పుడు మనం సంపాదించేది తరతరాలకు సంపాదించేది మన జన్మాంతరం, పూర్వజన్మల మనం ఇంత జ్ఞానం చేసిన వాళ్ళైతేనే ఇందులోకి వస్తారటండి. ఈ 350 జన్మలు దాటినా కానీ కష్టాలు ఉన్నా రారటండి. వాళ్ళు ఏమైనా గుడిలో పూజలు ఆ విగ్రహాన్ని నమ్ముతారో అదే చేస్తారు ఎక్కువ. కానీ దీన్ని పట్టుకోరు, జ్ఞానాన్ని పట్టుకోరు. మరి కొందరికి ఉన్న వాళ్ళే వస్తారట. కానీ మరి ఇప్పుడు ఈ జ్ఞానం చేసే సాధువులు గుంపులు గుంపులు ఉండరండి, తక్కువనే ఉంటారు. ఏ ఊర్లోనైనా కొద్ది కొద్ది మందే ఉంటారు. అందరిని కలిపితేనే జూమ్ అవుతుంది అనమాట. ఆడ ఎంతో కష్టపడి 10 మందిని గుడితేనే అవుతారు అనమాట జూమ్ లో ఉండాలంటే. మరి జూమ్ లో ఉన్నోళ్ళే అదృష్టవంతులండి. మరి ఈ జూమ్ లో ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మరి క్లాసు విని జ్ఞానం నేర్చుకుంటున్నారు. మరి కోట్ల కోట్లు ఉన్నారు ఈ జనం భూమండలం మీద, అందరు వస్తుండ్రా? రావట్లేరు కదా. మరి నేర్చుకున్న వాడే అనమాట. మరి శ్రీకృష్ణ భగవానుడు కూడా అలానే అన్నాడు కదా, ఎన్ని వేలో మంది ఉంటే ఎవరో ఒక్కరు నన్ను పోలేటోళ్ళు అన్నారు, భగవంతుని కోరేది ఒక్కలే అనమాట. మరి ఇప్పుడు ఈ జ్ఞానాలు చేసే దాంట్లో కూడా కొందరు మంచి జ్ఞానాలు చేస్తున్నారు, కొందరు చాలా సంకల్ప జ్ఞానాలు చేస్తుండ్రండి. మనీ సంకల్పం అని ఏదేదో ఏదేదో చేస్తున్నారు. ఇందులో మంచిగా సత్యజ్ఞానం చేసే వాళ్ళు కొద్దిమంది నిలబడుతుండ్రండి. పత్రి సార్ చెప్పిన జ్ఞానం అయితే సత్య జ్ఞానం అండి. ఆయన చెప్పినట్లు చేస్తే మనకు మంచిగానే అవుతుందని అనిపిస్తుందండి. మరి ఆ ధనమే సంపాదించాలి, నేను జ్ఞానం చేయాలి, నేను నాకు ఇదే సంపాదించాలి, నా దగ్గర ఉన్న కాడికి ఎంతో అంతో కొంత ఆత్మ ఈ జ్ఞాన యజ్ఞాలకు ఇస్తానండి కొద్దిగంత నా దగ్గర ఉన్నంత వరకు. మరి లక్షలు ఉన్నోళ్ళు లక్షలు ఇవ్వండి, మరి 10,000 ఉన్నోళ్ళు 10,000 ఇవ్వండి అని చెప్పిండు గురువు గారు కూడా. ఎక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ ఇస్తారు, తక్కువ ఉన్నోళ్ళు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా సమానమే అన్నాడు. మరి ఈ తరతరాలు మనం జన్మ జన్మలు ఉండే జ్ఞానాన్నే సంపాదించుకోవాలండి. ఈ భౌతిక జ్ఞానం మీద మనసు పెట్టొద్దండి. ఈ సంసారం మీద, కుటుంబం మీద, ఈ డబ్బుల మీద గురి ఉండొద్దు మనకు. మర్చిపోవాలి, మనం ఉన్నంతటా తినాలి, అసలే ఉండొద్దు అంటలేము. నీ పిల్లలకు చదివించుకో, పెళ్లి చేసుకో, చేసుకో. ఇప్పుడు బాధ్యతలు అంటే బంధం మొత్తం వదిలించుకోమని చెప్పలే గురువు గారు. సంసారంలో నిర్వాణంగా ఉండమన్నాడు. నీ బిడ్డలను చూసుకో, కొడుకులను చూసుకో, అన్ని చూసుకో ఉన్నంత వరకే. కానీ ఉన్నదానికి ఇంకా ఎక్కువ లేనిది కావాలని మనం అప్పులు తెచ్చి చేయొద్దు అన్నట్టు. మనం ఉన్నంతలోనే తృప్తి పడాలి, మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడితే ఆయనే జ్ఞానం నేర్చుకోగలుగుతారు అన్నట్టు. మరి 6వ పాయింట్ ద్వారా ఇది నేర్చుకున్నానండి. జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞాన యజ్ఞాలకు సాయం చేయాలి. ఇది తరతరాలకు మన జన్మాంతరం వచ్చే జ్ఞానం అండి. ఇది పత్రిసారి కూడా 5 జన్మలు ఎత్తిండటండి, ఒక బొక్కులో రాసిండు. ఆయన కూడా మరి అన్ని జన్మలలో చేస్తేనే ఈ జన్మలో ఇంత జ్ఞానం వచ్చిందంట ఆయనకు. మరి ఆయనే ఒక జన్మల మొత్తం సమాధిగానే ఉన్నాడట. మొత్తం ఉన్న జన్మంతా ధ్యానమే చేసిండట. మరి ఒక జన్మల మొత్తం ఏదో సూపీ మాస్టర్గా అయిండట, ఒక జన్మల ఎండేట్మెంట్ అయిండట, ఒక జన్మలో ఇంకో ఏదో ఆయన అన్నాడు. అన్ని జన్మలు చూపించిండు. మరి అలా ఆయనకు చేసిన జన్మలే ఈ జన్మ ఎక్కువ వచ్చిందట జ్ఞానం. మరి ఆయన దగ్గర చాలా ఎనర్జీ ఉందండి. ఆయన కంటి సూపు కానీ చేతి స్పర్శ కానీ నాకు బాగా గుర్తొచ్చింది, బాగుంది. మా బాబు ఏదో జాబ్ చేయాలనుకుంటే కూడా ఆయన చూస్తే కంటి చూపు చూస్తే ఆయన అనుకున్న జాబ్ వచ్చిందట మా బాబుకి. అంటుండు పత్రి సార్ని సెకండ్ ఇస్తే నాకేది చూస్తే నాకు మంచి జాబ్ వచ్చిందమ్మా అన్నాడు. ఆయన చూపులైనా అన్నిట్లైనా శక్తి బాగుంది, పత్రి సార్ గురువు దగ్గర శక్తి బాగుంది. కాబట్టి అందరినీ మార్చగలిగిండు, సత్యం చెప్పిండు, అన్ని సత్యంగా చేసిండు, అందరికీ జ్ఞానమే బోధించిండండి. మరి అంత టీవీ నైన్ వాళ్ళు ఆయన అంత ఇబ్బంది పెట్టినా కూడా ఆయన వాళ్ళకి ఎదురు మళ్ళీ ఎంత ఓర్పు ఉందండి ఆయన దగ్గర. ఆయనను చూసి మనం అంత ఓర్పు నేర్చుకోవాలండి. మనం ఒకరిని విమర్శించకూడదు, ఒకరిని వాదించకూడదు, మరి అవన్నీ చేయకూడదు అనేది మరి ఆ పత్రిజీ సారిన బుక్కులేనండి. ఆ బుక్కులు బట్టి కబీర్ గురించి రాసిన బుక్కు. మరి కబీర్ తెచ్చినవి కూడా అలానే ఉన్నాయండి పత్రి సార్ చెప్పినట్టుగా. పత్రి సార్ కూడా అన్ని భగవద్గీతలు ఉన్నాయి, అందరి గురువులు రాసినవి ఆయన ప్రశ్నించిండు. మరి ఆ పత్రి సార్ గురువు చెప్పిన పుస్తకాలే మనం చదువుతున్నాం ఇప్పుడు, అది ఆయన చెప్పిన జ్ఞానమే నేర్చుకుంటున్నాం. మరి అదే విధంగా మళ్ళీ 7వ పాయింట్, ఓ జీవుడా నీవు ఎందుకు, ఈ శరీరము కాగితపు బొమ్మ లాంటిది, ఒక్క 2 నీటి బిందువులు పడితే ఇది పాడైపోయే శరీరానికి ఎందుకు గర్వించుతున్నావు? అంత గర్వం ఎందుకు నీకు? ఈ శరీరాన్ని చూసుకొని అంత గర్విస్తున్నావు? మరి ఈ ప్రజలు మట్టిని తోవి గోడలు కట్టి ఇది నా ఇల్లు నా ఇల్లు అంటుండ్రే, మరి యమదూతలు వచ్చి బంధించి తీసుకెళ్లేటప్పుడు వెనకకు తిరిగి ఎవరు రారే? యమదీతలు బంధించి తీసుకుపోయినాక వెనకకు తిరిగి ఎవరు రారే? మరి ఉన్నప్పుడు ఇది నా ఇల్లు నా ఇల్లు అంటుండ్రు. మరి మోసాలు చేసి పాపాలు చేసి సంపాదించిన డబ్బంతా
గోతు తెవ్వి గోతులో పెట్టి మరి ఈ శరీరం వదిలి మరి ఈ శ్వాస వెళ్ళిపోయినాక మరి మన శరీరం నుంచి శ్వాస పోయినాక ఇక ఏమిటి చేస్తాం మనం? ఈ శరీరం నుంచి శ్వాస వెళ్ళిపోతే శ్వాస ఉన్నంతసేపే శివుడు, శ్వాస వెళ్ళిపోతే శవం. మనం ఏమిటికి పనికిరాం. మరి ఈ శ్వాస వెళ్ళిపోయినాక వీరు సంపాదించిన ధనమంతా మరి పంచుకోవటానికి ప్రజలు గొడగొడతారు, ఆత్రపడతారు, గొడవలు పడతారు. ఇంకా డబ్బు సంపాదించుకోండి. ప్రజలంటే వాళ్ళ కొడుకులే కావచ్చు, బిడ్డలే కావచ్చు, నీకింత నాకింత, ఎంత గొడవలండి. ఎవరికి తక్కువ వచ్చినా ఒప్పుకోరు. భూముల కాడనైనా, గెట్ల కాడకైనా, బంగారం కాడనైనా పాలు కుదరకుంటే పడావ పెడుతుండ్రు భూములు కొందరు, చాలా మంది. అట్లా అన్ని పంచాయతీలు, అన్ని గొడవలు అవుతున్నాయి ఒక్కొక్క కుటుంబంలో. అంటే మరి సంపాదించి పెట్టిన ధనమంతా అలా అయిపోతుంది, ఇలా అయిపోద్ది. మరి నటుడు నాటకం మధ్యలోనే అలసిపోతే, మరి నటుడు నాటకం మధ్యలోనే అలసిపోతే మరి ముదంగా మాయించడం ఎందుకు? మరి పోరాటం చేస్తానికి చేతులు రావే, చేతులు ఊడిపోతాయే. అసలు శ్వాసే వెళ్ళిపోయింది. శ్వాస వెళ్ళిపోయినాక మరి ఈ నటుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మధ్యాహ్నంటే బిడ్డల పెండిలు అయినాయి అనుకో, ఇంకా కొన్ని మనవరాలు కావాలి, ఇంకా కొంత సంపాదించాలనేది మధ్యనే పోతారు కదండి కొందరు. అంటే మనం నాటకం మధ్యనే పోయినట్టు. అంటే ఈ నాటకం అంటే ఈ లోకం అంతా కూడా నాటకమే, మనం కూడా ఒక నాటకమే అన్నమాట. మనది కూడా మనం ఏ పాత్ర తీసుకున్నామో ఆ పాత్ర సరిగా చేయాలన్నమాట. మనం కొందరు ఈ సంసారంలో నిగ్గలేక ఆత్మహత్యలు చేసుకుంటారు కదా, మళ్ళీ అదే జన్మ వస్తుందంట వాళ్ళకి. పత్రిసారి చెప్పింది అది. మనం ఈ సంసారంలో కష్టాలు ఒడగొట్టాలి, నిలబడాలి. మనకి ఏ కష్టం వచ్చినా తట్టుకోవాలి. తట్టుకొని మనం ఈ సంసారంలో నుంచి బయటపడాలి. మరి సముద్రం అన్న వీగుతాం కానీ సంసారం వీగమంటమే. సముద్రం వీగటానికి నావ ఉంది, నావ ఎక్కి సముద్రం వీగుతారు. మరి సంసారం వీగటానికి నావ సంపాదించాలి. ఆ నావ ఏది? ఈ జ్ఞానం. సంసారం వీగేది, నావ సంపాదించేది జ్ఞానం. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో, ఏ కష్టం వచ్చినా నీకేమి కాదు. నిన్న ఉట్టిగానే ఈ కాలు వచ్చింది, వామని వచ్చినా నేను అంతేలే. నేను కూడా ఏ కోడి కాలు, ఏ గొర్రెనో ఇరగొట్టి అన్ని తిన్నాను కదా, అందుకే మరి నాకు ఈ కాలు నొప్పి వచ్చింది. నేను చేసిన కర్మ నాకు వెళ్ళిపోతుందిలే, అంతే అనుకున్నా. అంతేగాని ఎవరో వీరు చేపట్టి వచ్చింది, వారు చేపట్టి వచ్చింది అంటే ఇంత ఎక్కువనే అవుతుంది. యద్భవన్ తద్భవం అని పత్రిస్తారు గురువే చెప్పిండు. నువ్వు ఏ ఇత్తనం పెడితే ఆ చెట్టే వస్తుంది అన్నాడు. యాపగింజ పెడితే మామిడి పండు రాదు, యాపగింజ పెడితే యాపగింజ వస్తుంది, మామిడి పండు పెడితే మామిడి పండే, మర్రి వృక్షం పెడితే మర్రి వృక్షమే వస్తుంది. యద్భవన్ తద్భవం. అమ్మ మనం చేసినవే మనకు వస్తాయి అన్నాడు. మన జన్మ మనం ఎన్నుకునే వస్తామట పైనుండి. మరి ఇంత ఉన్నది ఇక్కడ. మరి నీవు పోరాటం చేసడానికి చేతులు ఊడిపోతాయి, బుధంగా వాయించడం ఎందుకు అంటుండు. మరి నటుడు మధ్యనే పోయినాక ఇదంతా ఎందుకు? కాబట్టి ఇదంతా నాటకం. కాబట్టి మనం చేసేది ఏమైనా జ్ఞానం గురించే ప్రయత్నించాలి. జ్ఞానానికి మించిన దైవం లేదు. మనం పైలోక వాసులం కావాలి. పైన మంచి లోకం సంపాదించుకుంటేనే మళ్ళీ ఇలాంటి ఇప్పుడు మరణించినాక కూడా జ్ఞానం చేయని వాళ్ళను పితృదేవతలు తీసుకుపోతారట. ఈ జ్ఞానం ఉన్న వారిని సాధకులు వస్తారట, మంచి లోకానికి తీసుకుపోతారట వాళ్ళు. మరి ఆ సాధకులు వచ్చి మంచి లోకానికి తీసుకుపోతారట. అందుకొరకు మనం జ్ఞానాన్ని నమ్ముకోవాలండి. జ్ఞానాన్ని మించిన దైవం లేదండి. ఎవరైనా జ్ఞానమే ఎక్కువ చేయాలి. జ్ఞానంలో ఉంది మనకు శివటమ్మ గారు కూడా అదే చెప్పింది. జ్ఞానం ఒక సర్వెత్తు బంగారం, బంగారం ఉన్నంత విలువ జ్ఞానం అన్నది. మరి జ్ఞానం ఎందుకు చేస్తారంటే ఒక దాంట్లో చెప్పిండ్రు, మేము అసలు జ్ఞానం ఎందుకు చేస్తారంటే మీరు భోగం కావాలంటుండ్రు కదా, మేము భోగం ఉన్న కాడికే పోతున్నాం, మాకు భోగం వద్దంటాము. మరి బంగారం కొనాలంటే కొద్దిగాని డబ్బులు పెడితే ఆ షాపులో మన దగ్గర ఉన్న కాడికే వస్తుంది అర్థులమొత్తులం. అదే జ్ఞానం చేస్తే బంగారు గనినే కొనొచ్చు అన్నాడు సాధకుడు. బంగారు గనినే కొనే అంత ఇలువ అంటుండు. మరి జ్ఞానమే చాలా గొప్పటండి. మరి జ్ఞానం నేర్చుకుంటేనే మనకు అన్ని తెలుస్తాయండి. మరణించినాక జరిగేటి, మరణించక ముందు జరిగేటి అన్ని తెలుస్తాయి. కాబట్టి నీ జ్ఞానాన్నే పట్టుకో అని చెప్తుండు కబీరు. నువ్వు పోయే వరకైనా నువ్వు జ్ఞానాన్ని పట్టుకో అంటుండు. అజ్ఞానంలో ఉండొద్దు అంటుండు. పుట్టినప్పుడు అజ్ఞానిగా పుట్టినా మరణించేటప్పుడు జ్ఞానిగా పోవాలండి. మరి అప్పుడు పుట్టినప్పుడు అజ్ఞానం అయినా కానీ ఇప్పుడు మరణించేటప్పుడు జ్ఞానిగా పోవాలి. జ్ఞానంలో పట్టుదల ఉండాలి. మనకు ఎక్కువ జ్ఞానమే నేర్చుకోవాలి. ఈ శరీరం ఇచ్చిందే భగవంతుడు, అందుకు శరీరాన్ని కష్టపెట్టైనా మనం సాధన చేయాలి. ఈ సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఇటువంటి సబ్బులు పెట్టాలి మనం ఎవరికైనా చెప్పడానికి. మరి జ్ఞానం అంత గొప్పది లేదు, జ్ఞానమే చేయాలి. ఇంకా చూస్తా టైం చూసి ఇప్పుడు తొందరగా నుంచి మళ్ళీ తర్వాత టైం ఉంటే ఇంకెక్కువ వివరిస్తా. తర్వాత మొదలు ఇప్పుడు కొంచెం కొంచెం వివరిస్తా 10 పాయింట్. మరి 7 పాయింట్లు అయినాయి. 8వ పాయింట్ అండి. 8వ పాయింట్ ఏమంటుండ్రంటే ఈ ప్రపంచంలో అన్నీ నాశనం అయిపోయేటివే ఉన్నాయి, స్థిరంగా ఉండేది ఒక్కటి కూడా కనపడటం లేదు. ఆ కబీర్ అంటుండు, భగవంతుణ్ణి నేను ఏమి అడగను, భగవంతుణ్ణి నేను ఏమి కోరను. మరి అన్నీ పోయేటివే కదనండి. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను అనుకో, ఇప్పుడు 10-15 ఏళ్ళు అయింది, పాతదైంది, మళ్ళీ తీసిపెట్టి కట్టాలంటున్నాం, మళ్ళీ కొత్తది కట్టుకోవాలి. కారు కొనుక్కున్నాం అనుకో, పాతదైంది, మళ్ళీ కొత్త కారు కొనుక్కోవాలి. ప్రతిదీ కూడా అన్నీ పోయేటివే, అన్ని పాతగా అయిపోయేటివే.
మారిపోయేటి. కానీ స్థిరంగా ఉండేది ఆత్మ ఒకటే. మరి లాస్ట్కి ఆత్మ చెప్తాడు ఇక కబీర్ కానీ అంటుండు. కబీర్ ఏమంటుండంటే స్థిరంగా ఉండేటి ఏమీ కనపడతలేవు, ఓ భగవంతుడా నిన్ను నేనేమి కోరను అంటుండు. మరి 1,00,000 మంది పుత్రులు 1,00,000 మంది పుత్రులు ఉన్నారు, 1,00,000కు పైన వారసులున్నాడు. మరి రావణునికి ఒక్కడు కూడా దీపం పెట్టేవాడు మిగిలకుండా పోయారు. మరి రావణాసురుడు అంటే చూడండి ఎంతో జ్ఞానం నేర్చుకుంటూ శివశక్తులు ఉన్నాయి, ఎంతో ఉంది ఆయన దగ్గర, ధనం ఉంది, దానం ఉంది, గుణం ఉంది, మరి ఎన్నో సిద్ధులు వచ్చినా కూడా మరి ఆయనే ఎట్లా పతనమైందో చూడండి. మరి అన్ని ఉన్నాయి. మరి లంక లాంటి కోట ఉంది, సముద్రం లాంటి కందకాలు ఉన్నాయి, కానీ కొంచెం కూడా మిగిలలేదు రావణునికి. అంటే ఒక కామం అహంకారంతో చూడండి. మొదలొచ్చింది చూడు సబ్జెక్ట్, మనకి 5గురు దొంగలు ఉంటాయి అనేది. మరి అందులో అరిషవర్గాలు అన్ని కండ్లు ఇవన్నీ మరి అన్ని నాశనం చేస్తున్నావు, నీ శరీరానికి దానం చేయమన్నాడు చూడు. మరి ఇది కూడా అంతే అనమాట. ఆయనలో ఉన్న కామం అహంకారంతో మరి సీతాదేవి మీద పడటం వల్ల మరి అంత నాశనం అయిపోయాడు. మనిషికి ఎవరికైనా కామం అనేది ఉండొద్దు, మనము హర్షవర్గాలు ఉండొద్దు, గుణాలే మారాలండి. గుణాలు మారితేనే జ్ఞానం వస్తుందండి మనకు. మనలో ఉన్న గుణాలు పోవాలన్నమాట అని కబీర్ కూడా అలా చెప్తుండనమాట. మరి ఇలా జరిగింది. మరి అంత ఉన్నవాడే అలా అయిపోయారు. మరి ఎవ్వరమైనా చూడండి, మనం పుట్టినప్పుడు ఒక్కరమే వస్తాము, వెళ్ళేటప్పుడు ఒక్కరమే వెళ్తాము, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాము. కానీ మన ఎంట ఎవరు రారు. మరి ఒక జూదారి గనక జూజమాడి డబ్బులు ఖాళీ అయినాక ఖాళీ చేతులతోనే పోతాడు. జూదారి కోట్లు కావాలని ఆడతాడు. ఇప్పుడు కోట్లు సంపాదించిన కోట్లు ఉండయి మనం పోయినాక. మనం ఉన్నప్పుడు కూడా జూదారి మొత్తం డబ్బుతో ఆట ఆడి డబ్బులే కూడగొట్టుకుంటాడు. అట్లయినా డబ్బు దూరం అవుతుంది, ఇట్లయినా డబ్బు దూరం అవుతుంది, మనం ఒక్కరమే మిగిలిపోతాం. అంటే ఎవరైనా భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక్కరమే వస్తాం, వెళ్ళేటప్పుడు ఒక్కరమే వెళ్తాం అన్నమాట. అది తెలుసుకోవాలన్నమాట. ఇంట్లో కామం క్రోధం అనేది ఉండొద్దు, హర్షవర్గాలు ఉండొద్దు మానవునికి. మనం జ్ఞానం నేర్చుకోవాలంటే, మనం సరి అయిన జ్ఞానం నేర్చుకోవాలంటే మనలో గుణాలు మారాలి. మారితేనే మనం సరి అయిన జ్ఞానం నేర్చుకోగలుగుతాం అనేది ఇందులో అర్థమవుతుంది అన్నమాట. 8వ పాయింట్లో. మరి 9వ పాయింట్ అండి, ఈ ప్రపంచంలో జనులందరూ మోహమత్సర్యాలని పెంచుకుంటున్నారు. ఎక్కువ మోహాన్ని మత్సర్యాలని పెంచుకుంటున్నారు. మరి వీరికంటే ముందుగా ఉన్నవారు ఎందరో గొప్ప గొప్ప సాధు పురుషులు ఎందరో వచ్చారు. మరి గొప్ప గొప్ప వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. నాది నాది అనుకుంటేనే కాలగర్భంలో కలిసిపోయారు. మరి ఈ ప్రపంచంలో ఉన్నోరు మోహమస్తానాలు పెంచుకుంటా అన్నీ నాది నాది అంటుండ్రు. కానీ మరి నాది నాది అన్నోళ్ళు ఎవరు ఉండరు భూమి మీద. అందరము పోయేవారమే, భూగర్భంలో కలిసిపోయేవారమే. అసలు ఇది ఉండేది ఆత్మే అన్నమాట, ఎవరు ఉండరు అన్నట్టు. ఇలా అంటున్నారే, మరి ఏమంటున్నారు? ఎవరు నీకు మామ, ఎవరు నీకు తండ్రి, ఎవరు నీకు చిన్నాన్న, ఎవరు నీకు కొడుకు, ఎవరు భార్య, ఎవరు భర్త, ఈ కుటుంబం అంతా ఎక్కడా అంటుండు. ఈ కుటుంబం అంతా ఎక్కడా అంటుండు అంటే భ్రమ, నీ భ్రమ, ఈ కుటుంబం అంతా నీ భ్రమ. ఈ ప్రపంచమంతా బజారు లాంటిది, ప్రపంచమంతా ఒక బజారు లాంటిది. ఇది మన భ్రమ, మన కుటుంబం. అయితే దీని సంగతి తెలుసుకోవాలంటే ఒక్క సాధు పురుషులకే గుర్తించగలుగుతారని చెప్తుండ కబీరు. సాధు పురుషులే గుర్తించగలగరు దీనికి. వీళ్ళు తెలుసుకోవాలి దీని అర్థం అంటే. మరి సాధు పురుషులు ఏమంటుండ్రనంటే, వాళ్ళట ఫస్ట్ అనుకుంటారట, నేను ఎందుకు వచ్చినా ఈ భూమి మీదకి, నేను ఏ పాఠం నేర్చుకోవాలి, నా జీవిత సత్యం ఎలా సాధించాలనుకుంటారట ఈ సాధువులు మొత్తం గురువు. మరి వాళ్ళు ఇప్పుడు పత్రిసారం మనకి ఇంట్లో కూర్చొని జ్ఞానం చేయమన్నాడు. మరి ఈ సాధు పురుషులు వీళ్ళందరూ గుట్టల వంటి హిమాలయ పర్వతాలు పోయి ఎంతో కష్టపడి చేసిండ్రు వాళ్ళ జ్ఞానం. మరి మనకేమో గురువు గారు మంచిగా ఇంట్లో కూర్చొని పొద్దున 2 గంటలు, మాపు 2 గంట ఇట్లా చేయమంటే అట్లా మన కొల్లో ఉంటలేదు. మంచిగా టిఫిన్ తిని అన్నం తిని అందరిని చూసుకో, నీ పిల్లలు చూసుకో, భార్యను చూసుకో, భర్తను చూసుకో, అత్తమామని చూడు, మీ కుటుంబంతో మీరు జ్ఞానం చేయండి అని చెప్పిండు మనకు సాధు గురువు. మరి ఆ సాధు పురుషులు అంత కష్టపడి నేర్చుకొని వచ్చిండ్రు. అయితే ఆ సాధు పురుషులు ఏమంటుండంటే, నేను ఎక్కడి నుంచో వచ్చాను ఈ దేశం నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఇక్కడున్న ఆత్మీయులు నా వాళ్ళు గారు, నేను వచ్చిన దేశం వేరే, మళ్ళా పోయే దేశం వేరే, ఇదంతా నేను గాను, నా ఆత్మబంధువులు ఇక్కడ నాకెవరూ లేరు అంటుండు సాధు పురుషుడు. ఏమంటుండంటే, నీ ఒక్కనివే, నీ మీదే నాకు భరోసా ఉంది అంటుండు. ఎవరు? భగవంతుడు. ఓ నీ ఒక్కడవే, నీ మీదో నాకు భరోసా ఉంది. ఎవరైనా తనను తన తెలుసుకొని, తన కర్తవ్యాన్ని పాటించి, తన ఎవరో తెలుసుకొని, తన కర్తవ్యాన్ని పాటించి,
తనను తాను పాలించుకున్న వారే స్వర్గానికి వెళ్తారు. ఎవరే కానీ తనను తను తెలుసుకోవాలి. మరి పత్రిజీ గురువు ఏం చెప్పుడు, నువ్వెవరో తెలుసుకో అన్నాడు. రమణ మహర్షి కూడా పోతే అట్నే అనేదట, ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో అనేదట. మరి మరి నేనెవరో తెలుసుకొని ఏమీ తెలియదు. నేను ఎప్పుడు శరీరం అనే బతుకుతా, ఎన్ని జన్మలు ఎత్తినా శరీరం అనే ఉంటా. తెలియదు కదా ఆత్మని తెలుసుకున్నప్పుడు. మరి ఇక సస్తూ పుడుతూ జన్మ చక్రాలనే ఉండొస్తాం. కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి కొన్ని జన్మలన్నా తప్పుతాయని అనిపిస్తుందండి. కొద్దిగా నేర్చుకుంటే, జ్ఞానం నేర్చుకుంటే కొన్ని జన్మలన్నా తగ్గుతాయి అన్నట్టు. అంటే మరి ఆ సాధువు పురుషు అట్లా అంటుండు. మరి ఈ అంతా తెలుసుకొని వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు పాటించి తనను పాలించుకున్నవాడే స్వర్గలోకం సత్యలోకం పోగలుగుతాడు. మరి ఈ పంచతత్వాలను తెలుసుకోకుండా ఎవరైతే ఉంటాడో వాడు నరకానికే పోతాడంటుండు. మరి పంచతత్వాలను తెలుసుకొని వాడు నరకానికే పోతాడట. మరి పంచతత్వాలంటే మన శరీరం పంచభూతాలతో తయారైంది. మళ్ళీ పంచభూతాలని కలిసిపోద్ది మనం చనిపోయినాక. ఆత్మ ఒకటే మిగులుతుంది అనమాట. నేనెవరు అంటే ఆత్మ అని తెలుసుకోవాలి. ఈ శరీరానికే నా పేరు సోమనరసమ్మని, కానీ నేను ఆత్మను. మరి అది తెలుసుకుంది నేను నరకమైపోతా. నా ఆత్మ నేను తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అది నాకు సత్యలోకం ప్రాప్తిస్తుంది, జీవిత లక్ష్యం పాటించాలంటే. మరి సద్గురువులు అలా చెప్తుండ్రు. మరి సద్గురువులకే బాగా తెలుస్తుంది అనమాట. ఇది సాధు పురుషులకే తెలుస్తుంది. మన ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలా మంది అజ్ఞానంలో ఉంటారు. మనం ఇంతో అంతో కొంచెం జ్ఞానంలోకి వచ్చినాం కాబట్టి నేర్చుకుంటున్నాం. అమ్మ ఇట్లా జూములు పెట్టి ఇవన్నీ నేర్పిస్తుంటారు కదా, కొందరు నేర్చుకుంటుంటారు కదా జ్ఞానం. ఇది చాలా పుణ్యం అమ్మ. మీకు జూములు పెట్టిన వాళ్ళకి మటుకు చాలా పుణ్యం ఉంటుంది. గురుగారు చెప్తారు ఇట్లా ఎంతమందికో చెప్పి జూములు పెట్టి నేర్పిస్తే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది అటండి, పుణ్యం బాగుంటుందట. వచ్చి పెట్టిన వాళ్ళకి చాలా పుణ్యం ఉంటుంది. మరి ఇంత మనం బాధపడుతున్నామే, మరి ఇది నేర్చుకోవాలి. ఆత్మ ఎవరో తెలుసుకోవాలండి. మరి ఆత్మ ఎవరో తెలుసుకోకుంటే మనకేమీ తెలియదండి. మరి ఈ ప్రపంచంలో ఉన్న ఆయన అంటుండు కదా, ఇది నా ఇల్లు, ఈ కుటుంబం నాది అని ఎంతో సంపాదించి ఈ కుటుంబాన్ని నేను పోషించాలి, నేను డబ్బు ధనం సంపాదించాలి, నా పిల్లలు సాదాలి, కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు అమ్మ నాన్న వీళ్ళందరినీ నేను సాదాలి అని చెప్తుండు. అయితే మీరు నువ్వు వాళ్ళందరినీ సాదాలి అంటే కబీర్ ఏమంటుండంటే, ఆ కుటుంబం అంతా నీ స్వార్థంతో అల్లుకున్నది. స్వార్థం, మనకు స్వార్థం ఎక్కడ ఉంటది? నా బిడ్డ నాది అన్న కాడ స్వార్థం. మరి ఇంకోనికి ఇయ్యం కదా, మన దగ్గర ఉన్న డబ్బు ఇయ్యం కదా, ఇంకోలకు పక్కవానికి దానం చేయం కదా లేదన్నా కానీ. నా బిడ్డకే కావాలి, నా కొడుకే కావాలి, నా మనవనికే కావాలంటాం కదా. మరి ఈ స్వార్థంతో బంధించుకున్నాం అనమాట. నాది నాది అంతా స్వార్థంతో. అయితే నీ స్వార్థంతో నువ్వు అల్లుకున్న బంధమే నువ్వు కావు అంట. నువ్వేమీ లేవు, నువ్వు ఆత్మవే. ఇప్పుడు మనకు వచ్చిన పిల్లలు కూడా వాళ్ళు కూడా పాఠం నేర్చుకుంటానికే వచ్చిండ్రండి. ఇప్పుడు నా బిడ్డ కానీ నా కొడుకులు కానీ వాళ్ళు కూడా పాఠం నేర్చుకుంటానికే వచ్చిండ్రు. నేను తల్లిదండ్రిని ఎన్నుకున్నట్టే వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. మళ్ళీ వాళ్ళని ఎన్నుకుంటారు, వాళ్ళు ఎన్నుకుంటారు. మనం అందరం ఆత్మలమే. ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఈ పాఠం నేర్చుకుంటానికి వచ్చాం. నేర్చుకొని మనం ఎన్నో వేషాలు వేసామండి. నటులమే, మనం నాటకంలో నటులమే అన్నమాట. మరి ఆ వేషాలన్నీ ప్యాస్ కావాలి. ఇప్పుడు 5వ తరగతులనే ఉంటే 5వ తరగతులనే ఎన్నేళ్ళు ఉంటావు, 7వ తరగతులనే ఫెయిల్ అయితే ఎన్నేళ్ళు ఉంటావు, 10వ తరగతిలో ఫెయిల్ అయ్యి ఇంకెన్నేళ్ళు ఉంటావు, ఇంకెన్ని జన్మలు ఎత్తుతాం మనం? ఇప్పటికే 350 400 జన్మలు అవుతున్నాయి అంటుంటే గురువు, ఇంకెన్ని జన్మలు ఎత్తుతాం? ఇప్పటికైనా కొంచెం జ్ఞానం చేస్తే జన్మలు తగ్గుతాయి మనకి. అలా అన్న కొంచెం జ్ఞానం వస్తుంది. అట్లా నేర్చుకోవాలన్నమాట. అందుకే చెప్తుండు, నువ్వు కావు, నువ్వు ఎవరికి చెడు చెయ్యకు, నువ్వు మంచి చెయ్యి. మంచి చేసి ఈ భవసాగరం అనే సంసారం అనే భవసాగరాన్ని దాటే మార్గాన్ని చూడు. మరి భగవంతునికి నీవు లెక్క చెప్పవలసి వస్తుంది. పైన టేప్ రికార్డ్ పెట్టిండు అక్కడ మనకి. ఇప్పుడు చిత్తగుప్పుడు ఉంటాడు అక్కడ మన దగ్గర. మనం ఇక్కడ భూమి మీదకి జన్మ తీసుకుంటేప్పుడు అడుగుతాడు అక్కడ ఆయన, నువ్వు ముందు పోయి ఎన్ని కర్మలు దగ్ధం చేసుకున్నావు, ఇంకెన్ని కర్మలు ఉన్నాయి నీ దగ్గర అనేది అన్ని మనకే కనపడుతుంది అటండి అక్కడ. అందుకే భగవంతునికి చెప్పు లెక్క అంటుండు. భగవంతునికి చెప్పవలసి వస్తుంది కాబట్టి నువ్వు భవసాగరాన్ని దాటమంటుండు. మరి కాబట్టి మనం దాటాలి, భవసాగరాన్ని దాటాలంటే సరైన ధ్యానం చేస్తేనే భవసాగరాన్ని దాటగలుగుతామండి. జ్ఞానమే గొప్ప అండి, జ్ఞానాన్ని మించిన దైవం లేదండి. మరి 10వ పాయింట్ ఏమిచ్చిందంటే, 10వ పాయింట్, ఓ మానవుడా, ఈ మానవ జన్మ రావటము ఎంతో గొప్ప లక్ష్యం అండి మనకు. ఈ మానవ జన్మ రావడం ఎంతో గొప్ప. మరి జన్మ రావాలంటే చాలా కష్టం అండి. మానవ జన్మ మళ్ళీ రావాలంటే మనకు చాలా కష్టం అండి. ఈ జన్మ రావాలంటే చాలా కష్టం కాబట్టి ఇప్పుడే మనం అన్ని నేర్చుకోవాలి ధ్యానంలో. మరి రాముని ఆత్మ ప్రాప్తిస్తే, ఆ రాముని ఆత్మ కనుక లభిస్తే ఎంతో సంతోషం పొందినట్టు. మనము ఆ రాముని ఆత్మ వస్తే మనం ఎంతో సంతోషం పొందినట్టు. ఆ ఆత్మ రావాలి, రాముని ఆత్మ రావాలి మనకు. అంటే ఇప్పుడు ఆత్మరాముడు అంటాం చూడండి, మా చిన్నప్పుడు కూడా ఆత్మరాముడు అనేది.
కబీర్ కూడా అంటాడు, రాముడు అల్లా ఒకటే, అల్లా అంటే వేరు కాదు. వాళ్ళు ముస్లింలు అల్లా అంటారు, మనం రాముడు అంటాం, అంతా ఒకటే. మరి మనం ఈ రాముని ఆత్మ రావాలి అంటే మనం కష్టపడాలి, నువ్వు రాముని పోరాలి, రామనామాన్ని దలసాలి అంటుండు, రామనామం దలవాలి, రాముని పోరాలి అంటుండు. ఇప్పటికీ మనకు చూడండి, రాముని ఆత్మ లభిస్తే ఎంతో సంతృప్తి లభించినట్టు మనకు అంటుండు. మన ఆత్మను తెలుసుకోవాలి, మనం మన ఆత్మను మనం తెలుసుకుంటే మన నిజ స్వరూపాన్ని చూసుకోవాలి, అప్పుడే మనం ఆత్మను తెలుసుకున్నట్టు అన్నట్టు. మరి అలా తెలుసుకోవాలి. ఇప్పటికీ మనకు ఎన్నో జన్మలు వచ్చాయి, ఎన్నో జన్మలు పోయాయి. మరి ఈ నటుడు ఎన్ని రూపాలో వేసిండండి. ఈ నటుడు మనం ఎన్నో రూపాలు వేసినామండి, ఒక్కటి కాదు. పేదవానిగా జన్మిస్తామట, ఉన్నవానిగా జన్మిస్తామట, ఒక సర్పంచ్గా, ఒక పదవి ఉన్నవాడు మంత్రిగా, ఒక యోగిగా, ఒక ఎన్నో రకాలు మనం జన్మలైననే ఇన్ని జన్మలైనయట మనకి. మరి 84 లక్షల జీవరాశులకు వెళ్ళి మారి మళ్ళీ మానవ జన్మే 350 జన్మలు తీసుకున్నామట. మరి ఎన్నో నాటకాలు వేసినాం మనం. ఇన్ని నాటకాలు వేసి ఎన్ని రూపాలు దాల్చి ఇన్ని వందల జన్మలు ఎత్తినా ఇంకా భగవంతుని దగ్గరికి పోకుంటా అని. మరి ఆ కబీర్ ఏమంటుండంటే, ఓ భగవంతుడా, ఈ అనంత కష్టాలను దాటే మార్గాన్ని చూపి భగవంతుడా మాకు అని చెప్తుండు మరి ఆ కబీరు. మరి అనంత కష్టాలు దాటాలంటే మనకి ఎన్నో జన్మలు అయిపోయినాయి, ఇంకా జన్మలు వస్తున్నాయి పోతున్నాయి, కాబట్టి మానవ జన్మ రావడం చాలా కష్టం అంటండి. అక్కడ ఇంకా ఎంతో మంది జన్మలు తీసుకుంటూ ఉన్నారట మనకంటే ముందు పోయిన వాళ్ళు. మనకు రావాలంటే చాలా కష్టం అట. ఈ జన్మలకు కొంచెం ఎక్కువ నేర్చుకుంటే జనాలోకం దాటి మహాలోకం పోయిన వాళ్ళకు కొంచెం నేర్పించే వాళ్ళు దొరుకుతారంట అక్కడ. మరి ఇంకా కిందికే ఉంటే మనము భూలోకం, భూవర్లోకం, స్వర్లోకం కాడికే పోతే మళ్ళీ కిందికే వస్తామట. మరి జనాలోకం దాటాలంటే మరి జ్ఞానం ఎక్కువ చేయాలన్నట. మరి గురువు అనేవాయన దొరకాలి. మరి మనం ఒక నావ సంపాదించుకోవాలి సంసారంలో. మరి ఆ నావ దోలటేందుకు గురువు ఉండాలి. మన గురువు చెప్తేనే మనకు వస్తుంది. గురువు లేనిది మరి ఆరో భూమిక దాటలేమంటారు. గురువు ఉంటేనే విద్య, గురువు లేని విద్య గుడ్డి విద్య. మనం గురువు దొరికితేనే మనకి ఈ విద్య వస్తుంది అనమాట, గురువు చెప్తేనే. అందుకని మరి రోజు సజ్జన సాంగత్యం చేయని ఇట్లాంటివన్నీ జూములు పెట్టి వినిపిస్తుంటారు మరి అందరికీ. మరి అజ్ఞానం ఉన్న వాళ్ళందరూ జ్ఞానంలోకి రావాలని. మరి సామాన్యం కాదండి ఈ జ్ఞానం నేర్చుకోవటం అంటే. మరి ఎన్ని జన్మలు వచ్చినాయో, ఎన్ని జన్మలు పోయినాయో, ఎన్ని నాటకం వేసినావో, ఇదంతా నాటకమే. మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఇదంతా నాటకమే. ఇది పొద్దుటిలి నాటకం, మళ్ళీ రాత్రి సినిమా చూడండి. ఇప్పుడు సినిమాలు కనుక ఎన్టీ రావు ఎన్ని వేషాలు వేసిండో మనం కూడా ఈ సంసారంలో అన్ని వేషాలు ఉంటాయటండి. మరి ఈ సినిమా తెలిసి ఉంటది కాబట్టి భార్యాభర్తలు అన్నప్పుడు ఆడ నటిస్తారు, ఇక్కడ సబ్బు చెప్పుకుంటారు. నాకు తెలియలేదు కదా, కష్టం వచ్చింది కాబట్టి బాధపడతాం. ఇప్పుడు మా అమ్మాయికి ఏమన్నా అయింది, అయ్యో నా బిడ్డకి ఇలా అని బాధపడతాం. ఓ అట్లా కాదు, నా బిడ్డే నేనే. ఆమె కూడా పాఠం నేర్చుకుంటానికి వచ్చింది, నేను కూడా వచ్చిన పాఠం నేర్చుకుంటానికి అంటే బాధ ఉండదు. ఆమె నేనే. మరి నీ ముందు చేసిన కర్మలు ఊరికనే ఎట్లా పోతాయండి. నేను ఏ కర్మ చేస్తే అది అనుభవించి తీరాలి తప్పకుండా. మరి ప్రారంభ కర్మ అక్కడి నుండి మనం ఏది తెస్తామంటామో అది చేసి తీరాలి. మరి ఈ పాయింట్ చూడండి, 10వ పాయింట్లు అలా ఇచ్చిండు. మరి 11వ పాయింట్లో కూడా, ఓ జీవుడా, నీవు ఎంత ఆనందంగా తిరుగుతున్నావయ్యా, నీవు తల్లి కడుపులో 10 నెలలు ఉన్నప్పుడు తెలుసుకోలేదా ఆ బాధ. మరి మనమాట తల్లి కడుపులో ఉన్నప్పుడు మరమూత్రాలు ఉండలేమని బాధపడతామట, అప్పుడు తెలుసుదాడ భగవంతుడు. కానీ పుట్టగానే మర్చిపోతామటనండి. పుట్టగానే ఈ శ్వాస అనేది, అంతకుముందు తల్లి కడుపులో ఉంటే తల్లి తీసుకుంటుందంట, మనం పుట్టగానే శ్వాస మనసు ఒకేసారి వస్తుందట. అప్పుడు గయ్యని ఏడుస్తారట పిల్లలు. అప్పుడే మనం భూమి మీద పడ్డప్పుడే మాయలు పడిపోతాం. మరి ఆ కడుపులు ఉండగానో భగవంతుడు ఇస్తాడు, ఓ అమ్మ ఇక నాకు జన్మ వద్దురా, ఈ మలమూత్రాల నేను ఎలా తట్టుకోనరా అంటాడు. అందుకే ఓ జీవుడా, నీవు మలమూత్రాల ఉండి 10 నెలలు తల్లి కడుపులో ఉన్నది మర్చిపోయావా? నువ్వు మరణించినాక నిన్ను భస్మము చేస్తారే. భస్మము చేయకుంటే మరి ఆ పీనిగా అలానే ఉంటే అండ్లంగా క్రిములు వస్తాయి. మరి క్రిములు వస్తాయని భస్మం చేసేస్తారు. మరి అది అలానే ఉంటే మరి ప్రతాతం అవుతుంటది. కాబట్టి మరి ఇవన్నీ తెలుసుకోవాలి. మరి నువ్వెందుకు ఇందులో ఇర్రయిగిపోతున్నావు? నేను శరీరం అని చూసుకొని మరి భగవంతుని దలవా, నువ్వు రామానామం దలవవా అంటుండు. మరి ఒక తేనె తీగ కనుక తేనె కుండను ఊడబోసినట్టు ఈ ప్రజలందరూ డబ్బులు ఊడబోసి మూటగట్టి వెనకటికి రాగి బిందెలలో పెట్టేదట మా డబ్బులు కాసులు వేసి దాసేదట పాత్ర పెట్టి. అలా దాస్తే పైకి పోయినాక ఈ మూట రాదు మనెమ్మడి. అప్పుడు మనకు ఏ లోకం వస్తుంది? కింది లోకం వస్తుంది. పైలోకం పోలేము, మనం మహాలోకం దాటలేము. జ్ఞానం నేర్చుకున్న వాడే మహాలోకం దాటగలుగుతాడు. జనాలోకం దాటి మహాలోకం పోతాడు. జ్ఞానం నేర్వనోడు ఇక్కడిక్కడే ఉంటాడు. భువర్లోకం సువర్లోకం వరకే ఆగిపోతాడు అనమాట. మరి ఈ రాగి విషయంలో పెట్టిన మూట వస్తుందా? రాదు కదా. మరి అలా గోతులు తెప్పి పోస్తున్నారు జనాలు. మనకు అవసరం ఉన్నంత వాడుకోవాలి, అవసరం లేని ప్రజలకు ఇవ్వాలనేది తెలుస్తలేదు కదా మనకి. మరి ఇప్పుడు జ్ఞానం ఉంటేనే మరి అలా కూడా పోయాం, అలా ఉంటదన్నమాట. ఎవరైనా కానీ
బంధంలో చిక్కినామంటారు. బంధంలో మనం చిక్కలేదు, మనమే బంధాన్ని పట్టుకుంటున్నాం, మనమే కుటుంబ బంధాన్ని పట్టుకుంటున్నాం, అందులో చిక్కుంటున్నాం. అంటే మరి జీవుడు అలా చెప్తుండు మరి ఆ కబీరు. అంటే మరి జ్ఞానం ఎవడైనా, ఇప్పుడు పత్రి సార్ కూడా ఒక బుక్ లో రాసిండండి మంచిగా. నారదుల వారంటే అంటే ఆయన చెప్తే, ఇప్పుడు వశిష్ఠ మహారాజు వాల్మీకి మహర్షి యోగ వశిష్టం రాసిండు కదా, అక్కడ భగవద్గీతలో కూడా ఇప్పుడు ఆ అక్కడ కూడా రామాయణం కూడా ఆయనే రాసిండు కదా. ఇప్పుడు మరి ఆయనే ఆ వాల్మీకి మహర్షి అంతకుముందు రత్నాకరంగా ఉన్నప్పుడు మొత్తం బాటలు కొట్టి దొంగతనాలు చేసేదట. మరి లాస్ట్ కు నారదుల వారు చెప్తేనే ఆయన భార్యను అడిగితే, నీ పాపంలో మేము చేసినది అందరికి పంచుకుందామంటే, నువ్వే నన్ను సాధాలా, మేము పంచుకోమంటదట. మరి అప్పుడు ఆయనకి ఎంత శరీరం వచ్చి నారద వారు చెప్తే మరి ఆ జ్ఞానం చేసి మరి అట్లా అయిండు. దానికి పద్యం కూడా కట్టాడండి ఈ ఇప్పుడు పత్రిజీ గారు. మనిషై పుట్టినవాడు మట్టి బొమ్మ కారాదు, పట్టుదలే ఉంటే మరో బ్రహ్మవుతాడు, ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, తరతరానికి తరగని వెలుగవుతారు. ఇప్పుడు చెప్పిండు కదా, తరతరానికి తరగని వెలుగవుతారంటే ఇగో ఈ జ్ఞానమేనండి తరతరానికి. ఇప్పుడు పత్రి సార్ కానీ, ఇప్పుడు వాళ్ళందరూ బుద్ధుడు కానీ, మరి రమణ మహర్షి కానీ, మరి ఆదిశంకర సార్ కానీ, మరి వీళ్ళంతా జ్ఞానం నేర్చుకొని మరి వెనకడికి గాంధీ మహాత్ముడు కూడా మరి ఎంతో వినయంగా ఉండి మరి దేశాన్ని సంపాదించు మన భారతదేశాన్ని. మరి అలా మరి వెనకడి నుండి కూడా వస్తుండ్రు కదా, మరి తరతరానికి తరగని మరి ఋషులవుతారు, మహా ఋషులవుతారు, విలవెలుపైతారు అని చెప్తుండు. అదిగో అదిగో వాల్మీకి, అతని బతికే వేటకాడు. చూడండి, అతని బతికే వేటకాడు, పాల పిట్టల జంట పండించుకొని ప్రవశించి పోయేటి అల్ల, పాల పిట్టల దంట పిట్టలకు గురి పెట్టాడు, ఒక పిట్టను నేల గూల్చాడు. మరి నేల గూల్చిన పిట్ట గాని కంట వంగిన గంగ అతని కంటిలో పొంగంగా, చూడు ఆయన మనసే కరగంగా, ఆయన చీకటి వెదలో జ్యోతై వెలిగెను. ఇతని ఈ పిట్ట కంటి నీరు ఆయన చీకటి వెదలో జ్యోతై వెలిగెను, ఆయన మనసే కరిగింది, కవిగా మారిండు. చూడండి, కవిగా మారిండు. అప్పుడు నేనే మనిషినని తెలుసుకొని ఋషిగా మారిండు. మరి ఆ వాల్మీకి మీలోనే ఉన్నాడు, మీ మనసు అక్షరమై వెలిగితే మీలోనే ఉంటాడు. మరి వాల్మీకి రాసిండు చూడు. మరి ఆ వాల్మీకి ఎంత రాసిండు, మరి అంత కవి రాసిండు. ఇప్పుడు రాసి మరి అమృతం అందరికి ప్రజలకి పంచిండు వాల్మీకి. మరి అంత జ్ఞానం చేసి అలా చేసిండు అనమాట. మరి ఆయన కూడా మనలాగానే ఉన్నాడు కదా, మానవుడే లెక్కనే ఉన్నాడు కదా, మరి అన్ని చేసి ఆయన అట్లా మారిండు. మరి మనం కూడా కొంత జ్ఞానం నేర్చుకుంటే కొన్ని జన్మలు తప్పుతాయని అనిపిస్తుందండి. ఏదైనా చాలా రాసిండు పద్యాలు, ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు శ్వాస మీద కూడా, మన ముక్కులోని గాలి నీకు ముక్తికి దారి, ముక్తి మరి ఎక్కడో లేదురా ముదముగా వినరా అన్నాడు. మరి శ్వాసయందున సత్యము దాగింది, సత్యము దాగిన దాన్ని తెలుసుకో, సర్వము ఇనుడింది, శ్వాసయందుల సమడము ఇనుడింది, సత్యము దాగింది, ఆ సత్యము తెలుసుకుంటే నీకు మరి జన్మ లేదురా అన్నాడు. మరి పత్రిసారి సామాన్యంగా చెప్పలేరండి. మరి సత్యం తెలుసుకోవాలంటే మరి చాలా కష్టం. మరి సత్యం తెలుసుకోమంటుండు. మరి ఎంతో ఉంటారు. మరి ఇందరి జనులో సాక్షిని ఎట్లా ఎలకాలి, సాక్షిని ఎట్లా ఎత్తుకాలంటాడు. ప్రతి జనం ఉంటారు కదా, సప్త జనంలో నేను సాక్షిని ఎలా ఎత్తుకాలంటాడు. గొర్రెని గనక సంక పెట్టుకుని గొర్రెవాడు ఎతికినట్టు మరి మర్మము తెలియంది పరమము రాదురా అంటుడు. మర్మము తెలియాలంటుడు. మర్మం ఎక్కడుంది, మనలోనే ఉంది మర్మం. చూడండి, మరి భగవంతుడు ఆత్మే, మరి జీవుడే దేవుడు అంటున్నాం కదనండి, శ్వాసే గురువు అంటున్నాం కదనండి. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే పగతి, సమయమే సాధన, మరి దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. మరి ఇవన్నీ 9 నవరత్నాలు ఇచ్చిండు కదా పత్రి సారు. మరి పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం సామాన్యం కాదండి, సామాన్యమైన జ్ఞానం కాదు. మరి జ్ఞానమే నేర్చుకోవాలి, జ్ఞానాన్ని మించిన దైవం లేదని నాకు బాగా అర్థమైందండి. మరి ఎంత అయిందో టైము, మరి ఉందా ఇంకా టైము? అయిందా గంట? అదే అంటున్నానండి, టైం కరెక్ట్ గంట చెప్పాలి కదండి. అంటే పత్రిజీ గురువు సామాన్యంగా ఇవ్వలేదండి మనకు. విశ్వగురువు విత్తనాలు ఇచ్చిండు, కానీ ఆ విత్తనాలు ఈ శరీరం అనే పొలంలో మరి దానం అనే నీరు పోసి
మరి సాధ్యాయం అనే ఎరువు వేసి మరి సజ్జన సాంగత్యం అనే కృషి చేసి మరి ఆ పంట వస్తే ఆ పంట 10 మందికి పంచితే అది మహావృక్షం అవుతుంది. ఆ పంటను మనం 10 మందికి పంచితే మహావృక్షం అవుతుంది. ఒక మర్రి వృక్షంలో ఇత్తనం ఎంత ఉంటుందండి? గింతే ఉంటది, అది ఎంత పెద్ద వృక్షం అయిందండి. మరి పత్రిసారి గురువు ఇచ్చిన జ్ఞానం కూడా అంత గొప్ప అండి. అది అందులో అందరం ఆ వింటున్నామండి. అందరికీ ఇన్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నా క్లాస్ ఇన్న వారందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మన ఛానల్ కి వచ్చి క్లాస్ అద్భుతంగా వివరించారు. చాలా చాలా బాగుంది మేడం క్లాసు. అంటే కబీర్ సరే అండి. సందేశాలు చాలా బాగా చెప్పారు మేడం. అంటే కబీర్ ఈ ఇంకా మన వాళ్ళ ఒక్కొక్క సందేశం చాలా ఉంటది ఇంకా వివరించడం, కానీ ఇక నేను గంట కావాలని తక్కువ వివరించిన. మళ్ళీ ఒకసారి వీలు చేసుకొని మేడం ఫోన్ చేస్తారు, అప్పుడు చెప్పండి మేడం మిగతాయి. సరే, ఎప్పుడైనా నేను ఇంటికాడనే ఉంటాలే. మా మా బిడ్డకి చెప్పినా నాకు చెప్పినా నేను చెప్తాలే. జూమ్ లో ఇంట్లో కూర్చొనే కదా చెప్పేది చెప్తా. ఈ ఊర్లో పంటి కొందరు రమ్మంటారు కానీ నాకు ఈ బస్సులు ఎక్కుడు దిగుడా నేను ఎక్కడికి పోతలేనండి. ఈ జూమ్ లే చాలా చెప్తున్నానండి. బాగుంది మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవే మన సర్వస్వము అనుకొని బంధాలను పట్టుకొని బందీలుగా ఉండడము. అంటే బంధాలలో ఉన్నా కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అని అంటారు. అంటే తామరాకు బురదలో ఉన్నా కూడా దాని మీద మనం బిందువులు ఏమి ఉండవు కదా, అలా ఉండాలంటారు. అలా మనం ఉండాలి. అలా ఉంటేనే మనం ముందుకు సాగుతాం మేడం. అంతా ఒకసారి పోలేమండి, కొంత ఇంకా నేర్చుకుంటున్నాము. నేర్చుకోవాలి మేడం. ఇంకా అంటే చాలా మనకు నేర్చుకోవాలి. మన మనం గురుగారు వచ్చి అవును మేడం, మన ఇంకా గురుగారు వచ్చి నేర్చుకుంటున్నాము. మనకు చాలా బాగా వివరించారు. చాలా చాలా బాగుంది మేడం. మేడం అలాగే మన గురూజీ నిజామాబాద్ డిస్టిక్ బోధన్ శంకర్ నగర్ లో జన్మించారు మేడం. అక్కడ పౌర్ణమి అమావాస్య ధ్యానాలు 12 అవర్స్ జరుగుతాయి. అక్కడ సార్ ఆడిన క్రికెట్, ప్లే గ్రౌండ్, చదివిన స్కూలు, రామాలయం చాలా బాగున్నాయి మేడం అక్కడ. అంటే సార్ వాళ్ళ ఇల్లు ట్రస్ట్ వాళ్ళు చాలా బాగా తీర్చిదిద్దారు. చెప్పడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీ వీలు చూసుకొని రండి మేడం, కొత్త వాళ్ళని కూడా తీసుకురండి. మా అమ్మాయికి చెప్తే చాలా బాగుంది మేడం అక్కడ. ఏదైనా ఆమె చెప్తుంది నాకు. ఇక ఆమె మా ఇంటి దగ్గరనే ఉంటది. ఈ ఫోన్ ఓకే మేడం. పెట్టడం కొంచెం నేను బాగా ఏమైనా ఒక జూమ్, మేము రోజు తినే జూమ్ ఒకటే ఆన్ చేసేది తెలుస్తుంది, కానీ ఇక వేరేటి ఏదన్నా ఉంటే మా అమ్మాయి పెడుతుంది ఇందులో, అన్ని చెప్తుంది మా ఓకే అమ్మాయి. మేడం, మనం అది మాస్టర్ సార్ మాట్లాడించుకున్నాము.